హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏమైనా తినాలనిపిస్తుంది ఛానల్. ఈరోజు నేను చేసే రెసిపీ బేసన్ లడ్డు. ఇది నేను చెప్పే కొలతలతో, నేను చెప్పే టిప్స్తో చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది అండ్ ఈజీగా చేసుకోవచ్చు. బేసన్ లడ్డు చేయడానికి ముందుగా ఒక పాన్ పెట్టుకోవాలి. అందులోకి 4 స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్ శనగపిండిని యూజ్ చేస్తున్నాను, అందుకనే 4 స్పూన్స్ నెయ్యిని వేసుకుంటున్నాను. నెయ్యి మొత్తం కరగాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు శనగపిండిని వేసుకోవాలి. శనగపిండి కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకొని తీసుకోవాలి. ఇది వేయించుకునేటప్పుడు మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకోవాలి, లేదంటే అడుగున అంటుకుంటుంది. చూడండి, ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇట్లా వేయించుకున్న దాన్ని ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పాకం పట్టుకోవాలి. దీనికి ఒక గిన్నెను పెట్టుకొని అందులోకి 1 కప్పు శనగపిండిని తీసుకున్నాం కదా, ఇక్కడ 1/4 కప్ చక్కెరను తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొన్ని వాటర్ వేసుకొని తీగ పాకం పట్టుకోవాలి. ముదురు పాకం పట్టుకుంటే లడ్డు గట్టిగా అవుతాయి, అందుకే తీగ పాకం పట్టుకోవాలి. మీకు చూస్తే అర్థమైపోతుంది, కొంచెం పాకం కలర్ కూడా చేంజ్ అవుతుంది. చూడండి, ఇప్పుడు పాకంని కొంచెం చేతి తీసుకొని ఇట్లా అంటే ఇట్లా వీడియోలో నేను చూపించే విధంగా తీగ పాకం రావాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా మనం వేయించి పెట్టుకున్న శనగపిండిని అంతా ఈ పాకంలో వేసుకోవాలి. మొత్తం అంతా ఇందులో వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కంటిన్యూస్గా 3 to 4 minutes కలుపుకోవాలి. చక్కెర పాకం ఇంకా శనగపిండి మొత్తం అంతా కలిసిపోయింది కదా, ఇప్పుడు కొద్దిగా ఇలాచి పొడిని వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదంతా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఈ విధంగా గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు వీటిని లడ్డూల్లాగా చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా చేసుకునే బేసన్ లడ్డు రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి అండ్ మీకు ఎట్లా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి.